హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈ వీడియోలో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్కు సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అయితే విడుదలైనాయి. సో దానికంటే ముందు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సిలబస్కు సంబంధించి, అలాగే మనము ఎంత స్కోర్ చేస్తే మనము ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో విజయం సాధించే అవకాశం ఉంది అనే విషయాల గురించి ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ గురించి అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ February 4th నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్కు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరగబోతున్నాయి కాబట్టి, సో మనకు ఈ సిలబస్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సేఫ్ స్కోర్ ఎంత చేస్తే మనము విజయం సాధించాలనే అంశాల గురించి మాట్లాడుకున్నట్టయితే మనము మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ మనము చూసుకున్నట్టయితే, ఒకటే పరీక్ష ఉంటుంది. మనకు ఏ రోజు పరీక్ష వస్తుందని చెప్పి మనము తర్వాత అయితే మనకు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. కానీ మనకు ఒకటే ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో మీరు ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా అని చెప్పి కూడా అడగచ్చు. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు పెట్టుకుంటారు కదా, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగులో పెట్టుకుంటే మీకు తెలుగులో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఇంగ్లీష్లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మనకు పరీక్ష అనేది మొత్తము 90 నిమిషాలు 90 మినిట్స్లో ఉంటుంది. దీంట్లో మొదటి సెషన్ 45 మినిట్స్ ఉంటుంది. మనకు ఒకే ఎగ్జామ్లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్ వచ్చేసి 45 నిమిషాలు ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. 45 నిమిషాలు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక 45 నిమిషాలు సెషన్ 2 ఉంటుంది. సో ఇది సెషన్ 1 అనేది మనము సెషన్ 2కి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఇవి మెరిట్లో కలవవు. ఇక సెషన్ 2 ఉంటుంది 45 నిమిషాలు, ఇది మెరిట్. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనల్ని సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్కు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 90 నిమిషాల పరీక్ష, దాంట్లో 45 నిమిషాలు మొదటి సెషన్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫైయింగ్ నేచర్స్ మాత్రమే ఉంటుంది. అవి మెరిట్లో కలిసే అవకాశం ఉండేవి అవి క్వశ్చన్స్. అలాగే సెషన్ 2 45 నిమిషాలు ఉంటాయి. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకైతే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక మనకు సెషన్ 1 అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది అర్హత పరీక్ష మాత్రమే, అంటే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇది సమయం 45 నిమిషాలు ఉంటాయి. దీంట్లో చూసుకుంటే మనకు సిలబస్ అర్థమెటిక్ 20 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మనకు ఈ అర్థమెటిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రీజనింగ్, ఇది కూడా 20 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, 60 మార్కులు ఉంటాయి. మొత్తం 40 ప్రశ్నలకి మనకు 120 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సమయం మనం ఏమైనా చూసుకున్నట్టయితే 45 నిమిషాలు. ఒకే ఎగ్జామ్ 90 నిమిషాల ఎగ్జామ్లో 45 నిమిషాలు ఫస్ట్ సెషన్ ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. దీంట్లో వచ్చిన అర్హత మార్కుల ఆధారంగానైతే మనకు సెషన్ 2లో అయితే దానికి సంబంధించి అయితే చూస్తారు. సో ప్రతిసారి అయిన సమాధానానికి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మనకు ఓపెన్ కేటగిరీలో 36 ప్రశ్నలు, అలాగే ఈబీసీ వాళ్ళకు 30 ప్రశ్నలు, ఈ విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 24 ప్రశ్నలు, 24 మార్కులు, ఈ విధంగా వస్తే ఒక క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకొని వెళ్ళండి. క్వాలిఫైయింగ్ ఎంత, మీ యొక్క కేటగిరీ వైజ్గా ఎంత క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి అనేది చూసుకొని మీరు ఆ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే చూసుకున్నట్టయితే మళ్ళీ ఎక్కువగా కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మనకు మెరిట్లో కలపరు కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక సెషన్ 1లో అర్హత సాధించి సెషన్ 2కి అర్హత పొందడానికి కావాల్సిన కనీస మార్కులు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 120 మార్కులు, అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం 120 మార్కులకు అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు, యూఆర్ కేటగిరీకి చెందిన వాళ్ళు 36 మార్కులు అయితే మనము క్వాలిఫై అయిపోతాం. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 25%, అంటే 120 మార్కులకు 30 మార్కులు అయితే క్వాలిఫై అవుతారు. ఇంతకంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20%, అంటే 24 మార్కులు వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. అంటే వీళ్ళు 12 సరైన ప్రశ్నలు పెట్టాలి, వీళ్ళు 10 సరైన ప్రశ్నలు, వీళ్ళు సరైన 8 ప్రశ్నలు పెడితే మీకు క్వాలిఫైయింగ్ అయిపోతారు. దాని గురించి టెన్షన్ పడొద్దు. ఫస్ట్ సెషన్కి మీకు సెషన్ 2 పేపర్ అనేది మూల్యాంకనం చేయబడుతుంది. అక్కడ అధిక స్కోరు ఉంటుంది అన్నట్టు. ఇక మీరు సెషన్ 1 దాటారు, అసలైన పోటీ ఇప్పుడు మొదలవుతుంది. అంటే ఫస్ట్ సెషన్లో క్వాలిఫై అయితే సెకండ్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా, దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఈ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఇక సెషన్ 2
ర్యాంకు మీ ఉద్యోగాన్ని నిర్ణయించేది ఇక్కడనే ఉంటుందన్నట్టు. సో, దీంట్లో సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ జీఎస్ నుంచెల్లి 25 క్వెషన్స్ అడుగుతాడు. దీనికి 75 మార్క్స్ ఇస్తాడు. అంటే ఒక క్వెషన్‌కి 3 మార్కులు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనికి సంబంధించి 25 క్వెషన్స్‌కి 75 మార్క్స్. మొత్తం టోటల్‌గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు 50 క్వెషన్స్‌కి మనకు 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 150 మార్క్స్‌ను మనము టార్గెట్ చేసుకొని ఎగ్జామినేషన్ రాసినట్టయితే సో, ఇదే మనకు మెరిట్ లిస్ట్‌లో ఈ మార్కులు 150 మార్కుల ఆధారంగానే మనకు ఉద్యోగం అనేది వస్తుంది. దీనికి 45 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే సరైన సమాధానానికి 3 మార్కులొస్తాయి. దీంట్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సెషన్ 2లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక తప్పు ఆన్సర్ చేసినట్టయితే 1 మార్క్ తీసేయడం జరుగుతుంది. సో, ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. కానీ ప్రతి తప్పు సమాధానానికి మీరు సాధించిన మార్కుల నుండి 1 మార్కు తీసివేయబడుతుంది. తెలియని ప్రశ్నలు వదిలేయడం మాత్రం మంచిది. ఈ సెషన్ 2లో తెలియని ప్రశ్నల గురించి దాని జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక మనకు ఎంటీఎస్ పోస్టులు, దాని తర్వాత హవాల్దార్ పోస్టులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఈ 2 పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంటీఎస్‌కైనా హవాల్దార్‌కైనా రాత పరీక్ష సెషన్ 1 అర్హత, సెషన్ 2 మెరిట్ ఉంటుంది. ఇక హవాల్దార్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం అర్హత మాత్రమే ఇది కూడా. అలాగే తుది మెరిట్ లిస్ట్ సెషన్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళకైతే హవాల్దార్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక ప్రీవియస్‌గా మనకు ఎంటీఎస్ నుంచి విడుదలైన రిజల్ట్ నుంచి కట్ ఆఫ్ మార్కులను మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఓపెన్ కేటగిరీకి చూసినట్టయితే 130 నుంచి 135 మార్కులకు మనకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళకైతే 125 మార్కుల నుంచి 130 మార్కులు వచ్చిన వాళ్ళకైతే రావడం జరిగింది. సో, ఇప్పుడున్న కంపారిజన్ చూసుకుంటే మనకు ఈ కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో, ఇప్పుడున్న కేటగిరీ ప్రకారం మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 145 నుంచి 150 మార్కులకు టార్గెట్ పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే రాయవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో 130 నుంచి 150 మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళకు ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉన్నందున ఆ జాబ్ ఖచ్చితంగా సాధించాలంటే సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ స్కోరు లక్ష్యంగా చదవాల్సి ఉంటుంది. ఇక ఈ సిలబస్ పైన ఈ కీలకమైన అంశాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరైతే. ఖచ్చితంగా ఈ టాపిక్స్‌ని మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇక మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ టాపిక్స్‌ని అయితే ఖచ్చితంగా మీరు చూసుకోండి. సిలబస్ మనకు ఫస్ట్ సెషన్‌లో ఇవి 2, సెకండ్ సెషన్‌లో ఇవి 2 మనకు ఈ ఆరెంజ్ కలర్ వచ్చినాయి. అలాగే ఈ బ్లూ కలర్ వచ్చినాయి. చూసుకున్నట్లయితే ఫస్ట్ సెషన్ అర్థమెటిక్‌లో సంఖ్యా వ్యవస్థ, కాసాగు, గసాబా, శాతాలు, లాభ నష్టం, వడ్డీ, కాలం పని, కాలం దూరం, సగటు నిష్పత్తి ఈ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, రక్త సంబంధాలు, దిక్కులు, ర్యాంకింగ్ పరీక్ష, గడియారాలు, క్యాలెండర్, అనాలజీ, వెన్ డయాగ్రామ్స్, కారణమైన ఫలితాలు దీనికి సంబంధించిన పైన దృష్టి పెట్టండి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది కాబట్టి సో, ఖచ్చితంగా మనకు ఒక 50% మార్క్స్ అయినా వచ్చేటట్టయితే ట్రై చేయండి. ఇక మనము ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సిలబస్ వచ్చేసి ఈ సిలబస్ మొత్తం ఇక్కడ జనరల్ స్టడీస్‌కు సంబంధించి భారత చరిత్ర, భారత రాజ్యాంగం, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయం, జనరల్ సైన్స్, పర్యావరణం, ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అయితే ఇందులో ఉండే అవకాశం లేదు. సో, మనకు జనరల్ స్టడీస్ అంటే ఆల్ ఇండియా లెవెలే ఉంటుంది కాబట్టి ఇది ఒక్క టాపిక్‌ని ఒకసారి మీరు సిలబస్‌లో చూడండి టాపిక్ ఉందా లేదా అని చెప్పి. అలాగే ఇంగ్లీష్‌కు సంబంధించి వెకాబులరీ, గ్రామరు, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఐడియం, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లోజ్ టెస్ట్ వీటిపైన మీరు దృష్టి సాధించి ఈ 1 మంత్ మీరు రివిజన్ అయితే చేయండి. అలాగే వీలైనంత వరకు అయితే టెస్టులను అయితే రాయండి. ఇక మీరు విజయం సాధించాలంటే ఈ 4 సూత్రాలు అయితే ఖచ్చితంగా పాటించండి. సెషన్ 1ని తేలికగా తీసుకోండి. ఎందుకంటే కనీసం అర్హత మార్కుల లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా మీరు మెంటల్ స్ట్రెస్ పెట్టకోకుండా ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన మందమే మీరు సెషన్ 1ని చూడండి. అలాగే సెషన్ 2 పైన పూర్తి ఏకాగ్రత మీ ర్యాంక్‌ను జీఎస్, ఇంగ్లీష్ మాత్రమే నిర్ధారిస్తాయి. మీ ఉద్యోగాన్ని నిర్ధారిస్తాయి కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే నెగెటివ్ మార్కింగ్ పట్ల
తెలియని ప్రశ్నలు వదిలేయడం మంచిది అని చెప్పి చూసుకోండి. ఇక మీ యొక్క అత్యధిక స్కోరు మీరు పోటీలో ఉద్యోగంలో నిలవాలి అంటే 145+ మార్కులు వచ్చేటట్టు ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 145 మార్క్స్ అయితే వచ్చేటట్టు చూసుకోండి. సో ఇది మనకు ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఎంత స్కోర్ అయితే మనకు సేఫ్ స్కోర్ ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.